4 దశాబ్దాలు పైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. తన డాన్స్ నటనతో కోట్లాది మంది అభిమానుల్ని ఆయన సొంతం చేసుకున్నారు. తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో రికార్డు బ్రేక్ చేశారు. దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది. సెప్టెంబర్ 22వ తారీఖున గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్ చేరుకుని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అయితే చిరంజీవి కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వారెవరు ఇవాళ మనం తెలుసుకుందాం. దాసరి నారాయణరావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు గారు రికార్డు క్రియేట్ చేశారు. దీంతో అత్యధిక సినిమాల దర్శకుడిగా ఆయనకు గుర్తింపు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 150 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు 53 సినిమాల్ని స్వయంగా నిర్మించారు. అలాగే 250 పైగా సినిమాలకు కథ, మాటల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజంగా కీర్తి పొందిన ఆయన 2017 సంవత్సరం మే 30వ తారీఖున మరణించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ని ఎస్పి బాలు అని ఎంతో మంది ప్రేమతో పిలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, మలయాళ భాషలో సుమారు 40,000కు పైగా పాటలు పాడారు బాలుగారు. ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా మంచి గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డు క్రియేట్ చేశారు. 6 సార్లు జాతీయ పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున బాలుగారు మరణించగా 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బాలుగారికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. డి రామానాయుడు మూవీ మొగలుగా ఆయన అందరికీ దగ్గరయ్యాడు. ఒకే వ్యక్తి 100 సినిమాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. దీంతో రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం ఆయన సత్కరించింది. 2015 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు. విజయ నిర్మల గారు తెలుగు, తమిళ, మలయాళ భాషలో 200లకు పైగా సినిమాలు నటించిన విజయ నిర్మల దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటారు. డైరెక్టర్ గా 44 సినిమాలు తెరకెక్కించి రికార్డు సెట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా 2002 సంవత్సరంలో గిన్నిస్ బుక్ లో ఆమె చోటు సంపాదించారు. 11 సంవత్సరాల వయసులోనే పాండురంగ మాత్యం సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె 1971 సంవత్సరంలో మీనా సినిమాతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు 50 పైగా సినిమా నటించారు. 2019 సంవత్సరంలో విజయ నిర్మల గారు మరణించారు. పి సుశీల గారు 6 దశాబ్దాల పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గానకోకిల పి సుశీల పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. 12 భాషల్లో సినీ, ప్రైవేట్ పాటలను కలిపి దాదాపు 30,000 పాటలు పాడినట్టు ఒక అంచనా ఉంది. ఇన్ని పాటలు పాడినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆమె పేరు చేర్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఫీమేల్ సింగర్ గా ఈ గాన సరస్వతిగా దక్కింది. దీంతో ఆమెకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది. అలాగే భారత ప్రభుత్వం పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డిచ్చి ఆమెను గౌరవించాయి. కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపుంది. ఒకే భాషలో 754 సినిమాలు నటించినందుకు గాను ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది. ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు. అయితే వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు 1250 సినిమాలకు పైగా నటించారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నారు.